ఇప్పుడు కుంభమేళ యొక్క దివ్యమైనటువంటి మాహాత్మ్యాన్ని మీకు తెలియచేస్తాను వినండి. ఒకానొక సమయమున దూర్వాసుడు అని పేరు కలిగినటువంటి మహర్షి విష్ణులోకానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని స్తుతించగా విష్ణుమూర్తి ఆనందించి దూర్వాస మహర్షికి అద్భుతమైనటువంటి ఒక మాలను బహూకరించాడు, ప్రసాదంగా స్వీకరించాడు. తన జన్మ పావనమైనట్లు భావించుకున్నాడు దూర్వాసుడు. ఆ మాలను తీసుకొని వస్తూ ఉండగా ఇంద్రుడు కనిపించాడు. ఇంద్రుని చూడగానే ఆనందం కలిగింది. ఇంద్ర, ఇదిగో నారాయణుడు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి మాల. ఈ మాలను నీకు బహుకరంగా అంతేకాక ప్రసాదంగా కూడా ఇస్తున్నాను, స్వీకరించు అనగానే మొత్తులో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మాలను తీసుకొని ఈ మాలయా విసరివేశాడు. తన వాహనమైనటువంటి ఏనుగు మెళ్ళలో పడి ఆ ఏనుగు తొక్కివేసింది. దూర్వాసునికి కోపం కలిగింది. మహాప్రసాదం కళ్ళకద్దుకుంటాం, కింద పడితే బాధపడతాం, అలాంటి పరమ పవిత్రమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంత నిర్లక్ష్యంతో చేస్తావా? ఇంద్ర, అహంకారమా? సంపద కలిగిందనేటువంటి అహంకారంతో విర్రవీగుతున్నటువంటి నీవు విష్ణుమూర్తికి అవమానం కలిగించావు గనక ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పరమ పవిత్రమైనటువంటిదిగా భావించవలసినటువంటి నీవు నిర్లక్ష్యం చేశావు, నా ఎదుటనే అవమానించావు. దీనికి కారణం కేవలము నీ సంపద. నీ సంపద దూరమైపోవునుగాక, రాజ్యలక్ష్మి నశించిపోవునుగాక. ఆ శాపాన్ని అనుసరించి ఇంద్రుడు సమస్తం కోల్పోయి అడవుల పాలైనాడు. మరి అడవుల పాలైనప్పుడు మరి ఏం చెయ్యాలి, సంపద ఎలా కలగాలి అనుకున్నటువంటి సమయంలో సముద్ర మథనం చేసినప్పుడు ప్రార్థిస్తే నారాయణుడు అనుగ్రహించి నిన్ను కరుణించవలసినటువంటిది లక్ష్మీదేవి తప్ప ఇంకెవ్వరూ లేరు. పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి సముద్ర మథనంలో లక్ష్మీదేవిని ఆరాధించు. సముద్ర మథనం చేసినప్పుడు లక్ష్మీదేవి పుట్టింది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? చివరిలో కుంభమేళ గురించి చెప్పి అమృత కలశం పుట్టింది అని చెప్పాం. ఇప్పుడు మరల లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే జన్మించింది, పాల సముద్రంలో పుట్టింది అమృతతత్వాన్ని పొందడానికి. అంతేకాక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఆనాడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని ఆరాధించాడు. సమస్తమైనటువంటి సంపదలలో మరల దేవేంద్రుడు ఆ అమరావతిని ఏలాడు, అంటే సమస్త సంపదలు పొందాడు. ఈ కుంభమేళాలో ఈ 4 ప్రదేశములలో గనక స్నానం చేసిన, అనుష్ఠానములు చేసిన పుణ్యమైనటువంటి లక్ష్మీదేవి దివ్య అనుగ్రహాన్ని, అమృతతత్వాన్ని పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. సముద్రం మథనంలో లభించినటువంటి అమృత కలశాన్ని తీర్థరాజమై దివ్యమైనటువంటి విశేషంగా కుంభమేళాలో నిర్వహిస్తారు. కుంభమేళాలో 4 చోట్ల జరిగేటువంటి సర్వం అమృతమయం. అమృత కలశంలో ఉన్నటువంటి ఆ అమృతమే ఈ 4 ప్రదేశములలో పడింది కనుక అమృతతత్వమే కాక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు.